ఇదిగో తండ్రి నా మాట్లాడండి. రాజేసయ్య ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో తండ్రి నాయన ప్రారంభ ప్రార్థనలో తండ్రి నాయన, నాయన ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి నాయన ఇది ఎండింగ్ దాకా తండ్రి నాయన చివరి వరకు తండ్రి నాయన నీ మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య ఇంకా అనేక మందిని నాయన జూమ్‌లోకి రావడానికి అయ్యా నాయన ప్రభు ఇంకా అనేక మంది తండ్రి నాయన జూమ్‌లో తండ్రి నాయన పాల్గొని తండ్రి నాయన ప్రభువా ఇదిగో బలమైన సాక్షులుగా తండ్రి నాయన 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 ప్రభువా యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ఎవరు కూడా తండ్రి నాయన నశించకుండా తండ్రి నాయన, నాయన నీ నిత్యరాజ్యం ఉంది అని తెలుసుకోవడానికి తండ్రి నాయన ఈ యొక్క చక్కని మార్గాన్ని చూపించి తండ్రి నాయన, నాయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య ఆన్‌లైన్‌లోను తండ్రి యూట్యూబుల్లో అనేకమైన కార్యక్రమాల్లో తండ్రి నాయన మీరు తోడుగా ఉండి, నాయన అందరికీ తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ ప్రసారం ఎళ్లి తండ్రి నాయన వారందరూ కూడా నాయన రక్షణ భాగ్యం కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా! ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య ఇదిగో తండ్రి జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన ఇదిగో ఈరోజు చేస్తున్న ప్రతి అంశాలు బట్టి తండ్రి నాయన మీ ముందు పెడుతూ ఉన్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా రాజేజ ప్రతి అంశాన్ని బట్టి తండ్రి నాయన మీరే నాయన మహిమకరంగా మార్చుకోమని, ప్రతి అంశాన్ని తండ్రి నాయన ప్రభువా ఏ అంశంతో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రతి ప్రార్థనకి తండ్రి నాయన ప్రతి అంశానికి తండ్రి నాయన జవాబు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ ఎవరికైతే నాయన బలహీనతలున్నాయో, ఎవరికైతే నాయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య అప్పులున్నాయో తండ్రి, నాయన ఎవరికైతే తండ్రి అనారోగ్యం ఉందో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరిచి తండ్రి నాయన, నాయన ఇదిగో దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఉదయం నుంచి నాయన ప్రభువా ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరు కూడా వాడబడుతూ ఉంటారు తండ్రి నాయన ప్రభువా. అయ్యా! ఇదిగో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య ప్రతి ప్రార్థనలోను తోడుగా ఉండి, నాయన పాటల్లో తోడుగా ఉండి, తండ్రి నాయన ప్రభువా ఆరాధనలో తండ్రి నాయన తోడుగా ఉండి, తండ్రి నాయన ప్రభువా వాక్యంలో తోడుగా ఉండి నడిపించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా! తండ్రి నా రాజు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ అయ్యా! ఇదిగో ఏ సేవకులైతే వస్తున్నారో, ఆ సేవకులను దీవించండి. నాయన ఇదిగో తండ్రి నాయన, మేమందరము తండ్రి నాయన, వాక్యము విని వెళ్ళేవారము కాకుండా, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నాయన సిగ్నల్ విషయంలో నాయన ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నెట్‌వర్క్ విషయంలో తండ్రి నాయన, నాయన నెట్ విషయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఏ ఆటంకము రాకుండా నీ మహిమకరంగా మార్చుకోమని ప్రార్థన చేస్తూ, ఆయన ఇదిగో తండ్రి ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన బాబు గారు వందనాలండి. వందనాలమ్మ. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ఆమేన్. ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమె ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనుమతినటువంటి అయిమవతి గారు వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం, హాస్పిటల్ రోగుల కోసం చేయండి. స్తోత్రములైనా స్తోత్రం తండ్రి, స్తోత్రములైనా స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలైనా సర్వాధికారి సర్వమెరిగిన సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నా తండ్రి ఉదయకాల సమయంలోనైనా మేము ఎక్కడెక్కడ వారి కుటుంబాలు చేరిన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించండుగా నాయన మమ్మల్ని ప్రార్థన తిరుపుతున్న దేవా నీకు వందనాలు నాయన. మీరు మాలో ఉండండి దేవా, మేము మీలో ఉండే కృపను దయచేయండి తండ్రి. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులను నామలో పెరిగిపోయింది ప్రభా. నేను చూసిన యాత్రలు మాకు దయచేయండి దేవా. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి. మాలో అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడా ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు నా తండ్రి. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి.
మా ప్రార్థనని పరలోకానికి నాయన ధూపవేదిక నైవేద్యములు కృప దయచేయండి ప్రభా. అయ్యా మీరు ఉన్నవాడివి విన్నవాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనని మీరు ఆలకించి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నా తండ్రి మాకు ఇచ్చిన అంశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరిగా షుగర్తో బాధపడుతున్న బిడ్డలకు నాయన అయ్యా షుగర్ నుండి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా మరిగా నా తండ్రి కొత్తగా మళ్ళీ నాయన అయ్యా మళ్ళీ వరలక్ష్మి గారికి స్టార్ట్ అయిందండి ప్రభా నాయన. ఆ బిడ్డ నా తండ్రి నాయన మరి ఎంతగానో కొంచెం వేదన పడుచున్నారు తండ్రి. ఆ బిడ్డలో ఉన్న వేదన తొలగించండి తండ్రి. అయ్యా మరిగా నా తండ్రి షుగర్ కంట్రోల్ అవడానికి నాయన ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి నాయన మీ సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మరి షుగర్ నాయన ఏ ఒక్కరికి కూడా రాకుండా నీ భద్రతను దయచేయండి తండ్రి. అయ్యా నాయన మరి షుగర్ ద్వారాగా నా తండ్రి నాయన మరిగా షుగర్ ఎక్కువైపోతే నా ప్రభా అయ్యా మరి కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతుందని నా తండ్రి నాయన మరి ఎంతగానో అనేక మంది చెప్తున్నారు తండ్రి. అయ్యా మరి షుగర్ కంట్రోల్ అవడానికి నాయన షుగర్ నాయన ఎలా కంట్రోల్ చేసుకోవాలో బిడ్డలకి నాయన మీరే సహాయం చేయండి ప్రభా. ఎటువంటి బలహీనత బిడ్డలను ముట్టకుండా నాయన బిడ్డల్ని దేవదూతల కంచెని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి నాయన అయ్యా బీపీలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బీపీలు కంట్రోల్ అవడానికి నాయన మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి బీపీ ఉన్న వరకు నాయన అనేకమైన కోపాలు ప్రభా నా తండ్రి. అయ్యా మరి బీపీతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ప్రభా నా తండ్రి. అటువంటి నాయన అయ్యా నాయన బీపీ అనే అనారోగ్యాన్ని నామములో తొలగించండి ప్రభా నాయన. అయ్యా బీపీ కంట్రోల్ అవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే నా ప్రభా థైరాయిడ్ నాయన థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయ్యా థైరాయిడ్ ఏ ఒక్క బిడ్డకి నాయన అంటకుండా ముట్టకుండా నీ దేవదూతల కంచెని దయచేయండి తండ్రి. బిడ్డలు నాయన నీ గాయపడిన హస్తంతో ముట్టండి దేవా. మీరు స్వస్థపరిచే యెహోవాని నేను నా తండ్రి. ఏ బిడ్డని కూడా నా తండ్రి అటువంటి అనారోగ్యంతో ఉంచడం మీకు ఇష్టం కాదు నా ప్రభా నాయన. బిడ్డ నాయన నా తండ్రి ఎవరికి ఎటువంటి థైరాయిడ్ ముట్టకుండా నీ దేవదూతల కంచెని దయచేయండి ప్రభా. అలాగే నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. హాస్పిటల్లో ఉన్న అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల కోసం చేస్తున్నాం ప్రభా. ఇక నా తండ్రి ఎవరికైతే ఏ వ్యాధితో బాధపడిన ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారో మీకు తెలిసిన ప్రభా ఆ వ్యాధి నుండి నామలో పెరిగిపోయింది ప్రభా నాయన. అయ్యా భయంకరమైన వ్యాధులతో నా తండ్రి మంచాన పడి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. ఆ బిడ్డలు మీరు కనికరించండి దేవా కనికరించండి దేవా. అయ్యా నాయన నీ బలమైన రెక్కల కింద భద్రపరచుకోండి ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఏసయ్యానికి వందనాలు ఏసయ్యానికి వందనాలయ్యా. నమ్మదగిన వాడానికి వందనాలు ఏసయ్యా. నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు నా ప్రభా. అయ్యా మరి కిడ్నీ లేపెడుతో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి నాయన. అయ్యా అనేక మంది ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి. ఏసయ్య అలాగే నా ప్రభా నాయన ఇదిగో నాయన మా చెల్లి వాళ్ళ మామగారు కూడా ప్రభా నాయన అయ్యా మరి గొంతు క్యాన్సర్ తో బాధపడి హాస్పిటల్లో ఉన్నాడండి ప్రభా నాయన. మరి ఇదిగో నా తండ్రి ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు ఇష్టమైతే కూడా నాయన ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి తండ్రి నాయన. అయ్యా స్వస్థత నాయన నీ వల్లనే వస్తుందని బిడ్డలు అందరూ తెలుసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన నేను నమ్మిన బిడ్డలు నా తండ్రి తలవలే ఉంటారు తోకవలే ఉండరు చెప్పు దేవుడు నా తండ్రి. బిడ్డలందరూ నాయన అయ్యా నీ సన్నిధిలో గొప్ప సాక్షి బిడ్డల వలె వాడబడుటకు నాయన మీరే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ద్వితీయకారుడు ఆశ్చర్యకారుడు నాయన రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు నా ప్రభా నాయన. అయ్యా మా పట్ల చేసిన మేలులకై నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఆయన. మీరు చూపిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు దినం నాయన మేము ఇలాగున్నామంటే అది కేవలం నీ కృప నా ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే నాయన అయ్యా మేము ఇలా ప్రార్థించే వాళ్ళం కాదు నా ప్రభా. అందచందాలు గలవాళ్ళ ఆస్తిమంతులు నాయన ఈ దినం చూడక మృతులైపోయారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన కోడి తన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటుందో అలా భద్రపరుచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా. స్తోత్రములు తప్ప నాయన ఏమి చెల్లించలేం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాడా ఏసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా మేమంతా నాయన నీటి కాలు నాటుపడే
ఒలివ చెట్లు వలె ఉండే కృపను దయచేయండి తండ్రి నాయన. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అటువంటి జీవితాల వలె మా జీవితాలు మలుచుకున్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి. అనుదినం దావీదు వలె నాయన ముమ్మారు ప్రార్థించిన ఆయన 7 మార్లు స్తుతించే కృపలు నాయన. అయ్యా నాయన ఈ జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన జీవితాలను అయినా దినదినం కట్టుకోలే ధరించుకున్నట్టుకునైనా మీరు మాకు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి సార్వత్రిక సంఘాలు నా ప్రభా అయ్యా అనేక మందికి నాయన మందిరాలు లేక నా తండ్రి ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా మరి సార్వత్రిక సంఘాలు నాయన అయ్యా మరి ఇగో నాయన మందిరాలు ఉంటే సేవకులు ఉంటలేదు, సేవకులు ఉంటే సంఘాలు ఉంటలేదు ప్రభా. అలాగ ఉండకూడదు నా తండ్రి. ప్రతి ఒక్క సేవకులకి సంఘాలు ఉండాలి అయ్యా. ప్రతి ఒక్క సంఘానికి మందిరాలు ఉండాలి ఆ మందిరాలు నాయన. ప్రతి ఒక్కరు నా తండ్రి అనుదిన సన్నిధిలో గోజాడాలి ప్రభా నాయన. అటువంటి పరిశుద్ధాత్మ తాకిడిని ప్రతి ఒక్క సంఘానికి దయచేయండి తండ్రి. అయ్యా నాయన నాయన ప్రతి ఒక్క సంఘం నాయన అయ్యా మీరు ఎత్తబడే గుంపులో ఉండుటకు నాయన ప్రతి ఒక్క సంఘం సిద్ధపాటు కలిగి ఉండే కృపను దయచేయండి అయ్యా. అయ్యా నీ సిద్ధపాటు నాయన ప్రతి ఒక్క కుటుంబాలకి దయచేయండి అయ్యా. అయ్యా క్రైస్తవ కుటుంబాలు నాయన అనేక మాదిరిగా క్రైస్తవ కుటుంబాలుగా మార్చండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మా భారతదేశంలో నాయన అయ్యా క్రైస్తవుల కుటుంబాలుగా నాయన అనేక మందిని మార్చే కృపను దయచేయండి అయ్యా. అయ్యా మీరంటే తెలియలేని నాయన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వాళ్ళందరికీ నాయన నీ రక్షణ మార్గం తెలుసుకున్నట్టు జ్ఞానం దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి మరి ఇదిగో నా తండ్రి భారతదేశంలో నాయన అయ్యా మరి ఎన్నికలు జరుగుచుండగా నా తండ్రి నాయన అయ్యా మంచి నాయకులు ఎన్నుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీ చిత్తంలో నా నాయకులు రావడానికి నాయన అయ్యా మరి ఎవరైతే సక్రమంగా రాజ్యాన్ని పరిపాలిస్తారో నాయన అటువంటి నాయకులు రావడానికి నాయన మీరు సిద్ధపాటును దయచేయండి అయ్యా. అక్రమం చేసేవారు అన్యాయం చేసేవారు వద్దు నా ప్రభా నా తండ్రి. అయ్యా నాయన నీకు ఇష్టలుగా జీవించే జీవితాలుగా నాయన మార్చబడే నాయకులు దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను చూసే నేత్రాలు మా అందరికీ దయచేయండి దేవా. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి. మాలో నల్ప విశ్వాసం తొలగించి విశ్వాసం కలిగిన ఆయన అనుదినం నీ నామాన్ని గణపరిచే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నాయన ఇదిగో నా తండ్రి నాయన అయ్యా నాయన ఆవగింజను విశ్వాసం ఉంటే కొండను తీసి సముద్రంలో వేస్తానని చెప్పిన దేవుడు తండ్రి నాయన. అటువంటి క్రియలుగా మా క్రియలు మార్చిపడాలి ప్రభా. అయ్యా మరి ఎవరికైతే ఏ తలాంతులు ఇచ్చి ఉన్నావు ప్రభా ఆ తలాంతుల ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ వాడుపడుటకు నాయన మీరే సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన ఇచ్చిన తలాంతులు నాయన మేము భూమిలో పాతి పెట్టకుండా నా ప్రభా అయ్యా మేము అభివృద్ధి పరచబడుటకు నాయన మీరు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము మూర్ఖుల వలె ఉండొద్దు నా ప్రభా నా తండ్రి. నాయన అనిదేను నా తండ్రి నీ ప్రార్థన జీవితంలో నాయన అయ్యా మేము భాగస్వాములు అవ్వడానికి మీరు మాకు సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడండి దేవా. అయ్యా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. అయ్యా మీరు మాత్రమే మాట్లాడి నీ మహిమను మాకు కనపరచండి దేవా. అయ్యా నీ యథార్థతను మాకు చూపించండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి నాయన ప్రార్థన ద్వారా మీరు మాతో ఉంటున్న దేవుడు అయ్యా. అయ్యా మేము చేసిన ప్రార్థనని మీరు ఆలకించిన ఆయన మా తర్వాత చేసే ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి తండ్రి. మా ప్రార్థనని పరలోకానికి నాయన ధూప వేదికన వెజ్జమలు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి దేవా. మా అలాగే నా ప్రభా ఈ రోజు నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను దయచేయండి తండ్రి. పాటలు పాడుచున్న వాళ్ళ గొంతులు సరిచేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నా ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థితిని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ తాకిడి నా బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ ఆత్మను పొందుకునే శక్తి నా బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా నీ ఆత్మలో దీనులయ్యే కృపను దయచేయండి దేవా. అలాగే నా ప్రభా కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసును తెలుసుకుని జ్ఞానం దయచేయండి ప్రభా.
పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ రోజునైనా అయ్యా వాక్యం చెప్పుచున్న దైవ సేవకులనైనా రామకృష్ణ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ వాక్యాలు విత్తుచుండగా బిడ్డనైనా నీ సిలువు సాటును మరుగుపరచండి అయ్యా. మీ నోటు బొరవలు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించుటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. సేవకుల వాక్యాలు వెతుచుండగా నాయన సేవకుల్ని సిలుసట్ను మరుగుపరచండి దేవా నీకు వందనాలు ప్రభా. సేవకులు నా తండ్రి అనేక వాక్యాలు విత్తుచుండగా నాయన అయ్యా విత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడి నాయన అనుదినం అభివృద్ధి పొందుటకు నాయన అనేక ఆత్మ ఫలాన్ని ఇచ్చుటకు నాయన మీరే సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. దయగలవాడు కృపగలవాడు నా ప్రభా. నీ కృపా కటాక్షములు మా మీద ఉంచండి దయ్యా. అయ్యా నీ దయను మా మీద ఉంచండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నమ్మదగిన వాడు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి మేము కూడా నమ్మకంగా నాయన అనుదినుని సన్నిధిలో గోజాడే కృపలను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ఈ రోజునైనా ప్రతి ఒక్క బిడ్డతో మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా ఇగో నా తండ్రి నాయన. అయ్యా చివరిగా నా తండ్రి నాయన యెరూషలేములో సమాధానం దయచేయండి దేవా. యూదులకు రక్షణ దయచేయండి అయ్యా. సార్వత్రిక సంఘాలకు నీ క్షమం సమాధానం దయచేసి నాయన నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన అమ్మావతి గారికి వందనాలండి. వందనాలండి. వాళ్ళు మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు ప్రార్థన చేయండి అమ్మా. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం చేయండి. వరలక్ష్మి గారు రాలేదు కదండి. రాలేదండి వరలక్ష్మి గారు. పని చేస్తలేదు అంటారా? అదే మీరు వరలక్ష్మి గారే అంటున్నారు. లేదండి రాలేదు. అది ఫోన్ చేయండి హేమావతి గారు. లింక్ పంపించానండి. ఫోన్ చేశాను మరి 2 సార్లు. మళ్ళీ చేస్తాను. గట్టిగా చేయమ్మా రమాదేవి గారు. రమాదేవి గారు వినిపించలేదండి. వినపడతలేదు. కొంచెం గట్టిగా వినపడట్లేదు. చూస్తారు సర్వశక్తి మంత్ర సర్వోన్నత దయగల తండ్రి ఉపకర యేసయ్య వందనాలు చూస్తారయ్యా. కానీ అద్భుత కార్యము చేసే తండ్రి మీకు వందనాలు చూస్తారయ్యా. స్వస్థపరిచే యేసయ్య మీకు వందనాలు చూస్తారయ్యా. అయ్యా నాయన ఆపద రాదకున్న తండ్రి మీకు వందనాలు చూస్తారయ్యా. సర్వశక్తి మంత్ర సర్వోన్నత దయగల తండ్రి ఉపకరేసయ్యా. మీ పాదాల దగ్గర పట్టుకుంటున్నాను తండ్రి. సత్యము జీవము మార్గము మీరే ఉన్నారు. సర్వశక్తి మంత్ర మీకు వందనాలు చూస్తా చెల్లించుకుంటున్నాను పెడతా. ఆకాశం ఎంత ఉంది పూజ పాలపెట్టుకుని పెడతా. భూమిని ఆకాశాన్ని కట్టించిన వాక్యాన్ని కట్టించుకున్నాను పెడతా. మీ పాదాల దగ్గర పట్టుకుంటున్నాను తండ్రి. నా పాప క్షమించిన పెడతా. పెరువా నా యేసయ్యా మీకు వందనాలు చూస్తా చెల్లించుకున్నాను తండ్రి. వివాహం అవ్వాల్సిన వారికి వివాహం అవుతాయి సహాయం దయచింది పెరువా. యేసయ్యా నా దేవానికి వందనాలు చూస్తా చెల్లించుకున్నాను పెరువా. వారికి ఎక్కడ వదిలి సిద్ధపరిచేవో తండ్రి. వివాహం అవ్వాల్సిన వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాను పెరువా. తండ్రి గర్భిణీకి సులువైన కానిపని దయచింది పెరువా. యేసయ్యా మీకు వందనాలు చూస్తాలయ్యా. పిల్లలేని వారికి పిల్లలను దయచింది పెరువా. మీరు గొప్ప దేవుడు కాదా తండ్రి. అడిగి ఇచ్చే దేవుడు పెరువా. సర్వశక్తి మంతుడు కదా పెరువా. అయ్యా నా దేవా నా రాజా మీ వందనాలు చూస్తారు పెరువా.
సుతురు చూస్తారు ప్రభా. యేసయ్యా యేసయ్యా మీ పాదాల దగ్గర పడుకుంటున్నాను తండ్రి తండ్రి తండ్రి. అయ్యా అయ్యా మీకు ఈ మిచ్చులను తీర్చగలను ప్రభా. యేసయ్యా వారికి వివాహం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి గర్భిణీకి సులువైన కానుకను దయచిన ప్రభా. పిల్లలేని వారికి పిల్లలను దయచిన ప్రభా. అయ్యా నా దేవ అయ్యా రోగిని దాటినట్టు మీరు ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభా. మీరే దిక్కు తండ్రి, మీరే మాకు చూపించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా మీ పాదాల దగ్గర బతిపారుకుంటున్నాను తండ్రి. దేవా ఒక్క బిడ్డ నుంచి చూడాలని ఇష్టం కాదు, చూస్తున్న దేవుడు కాదు ప్రభా. సర్వశక్తి మంత్రులు ప్రభా. దయగల దేవా నీ వందనాలు 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 చెల్లించుకున్నాను ప్రభా. ఇచ్చిన పాఠశాలను అడుగుతున్నాను ప్రభా. పరులకు చేసిన పట్టుపని దయచేయమని ఏసు చేసిన బతిపడి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి కొన్ని అంశాలను బట్టి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు నాయన ప్రియులు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి ఉన్నారు ప్రభా. నా ప్రార్థన కూడా ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయ ప్రార్థన ఇట్టి ధన్యత ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకుని ప్రభా నీ ప్రార్థనలోకి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి దినము కూడా నాయన యేసయ్య ప్రార్థన క్రమం చొప్పున మర్యాద చొప్పున ప్రభ జరిగిస్తుండగా ప్రభా మీరే తోడుగా ఉండమని మా జూము కాల మీటింగ్ మీరు రండి ప్రభా. అయ్యా మొదటి ప్రార్థన ప్రారంభం నుండి చివరి ప్రార్థన నాయన ముగింపు వరకు కూడా మీరే తోడుగా ఉండి జూములో ఉన్న వారందరికీ ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రభా. మరి నా ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన ఇదిగో ప్రభ ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో ప్రభా వారి యొక్క సమస్యలు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి జూములో ఉన్న ఇటువంటి వారందరిని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు నాయన మేలకు దయచేసి నాయన జూమ్ లోకి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనం. లోకములు ఎక్కడ చూసిన భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో భయంకరమైన దినము నుండి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి చిన్న బిడ్డలకు నాయన ఇదిగో దగ్గు జ్వరం రొంపలతో బాధపడుతున్నారు ప్రభా. అటు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి మా మధ్యన ఉన్నటువంటి నాయన సువర్ణ రాజు గారు నాయన కళావతి గారు నాయన నీకు వందనాలు. వారిద్దరిని కూడా అయ్యా మరి నాయన ఇదిగో మరి వారికి ఉన్నటువంటి ఇరుగులు అన్నిటిని తొలగించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన ఎవరైతే సెల్లు సరిగా పని చేయట్లేదో నాయన ఎవరికి సెల్ సిగ్నల్ సరిగా లేవో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన సిగ్నల్ సరిగా వచ్చేట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశంలో ప్రభా ఎటువంటి కరువులు కానీ భూకంపాలు కానీ అయ్యా మరి ఏ రాకుండా చేయమని మా భారతదేశాన్ని సస్య శ్యామలంగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి దేశంలో ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. వారు చేస్తున్న పరిపాలన న్యాయబద్ధంగా పరిపాలించడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అధికారులకు మధ్య సమాధానం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ప్రభా ఇదిగో నా తండ్రి ఎవరైతే జూమ్ కాల్ చూస్తున్నారో వింటున్నారో ప్రభా ఫేస్బుక్ ద్వారా కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ నాయన ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారికి నాయన అయ్యా నీ కృపను చూపించండి ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా చూసి నాయన మేము కూడా నాయన మరి సార్వత్రిక సంఘంలో జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఉదయకాల సమయంలో ప్రభా మరి యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు ప్రభా ఇదిగో తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా పాపములో పడిపోతున్నారు. పాపపు ఊపులు పాపపు ఆలోచనలు పాపపు తలంపులు వారికి నాయన రాకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము తెలివిని బుద్ధి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఈ రోజు ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రభా అయ్యా నీ మంచి జ్ఞానమును అయ్యా మరి రాయడానికి మంచి వారికి చురుకుదనం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు. ఇంటర్మీడియట్ మరి పరీక్షలు జరుగుతున్నాయి ప్రభా. ఆ పరీక్షలు జరుగుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రభా మంచి జ్ఞానముతో ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి
మరి పేపర్లో వారు ఏ క్వశ్చన్స్ అయితే చదివి ఉన్నారో ఆ క్వశ్చన్సే పడడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఇదిగో నా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యవనస్తులు స్పీడ్ గా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రభా అయ్యా మరి నాయన వాహనాలు మరి నాయన మరి వెళ్తున్న వాహనాలు గుద్దు వేస్తున్నారు ప్రభా. అయ్యా అట్టిగా ఉండకూడదు ప్రభా. అయ్యా ఎవరు కూడా యాక్సిడెంట్లు గురి కాకుండా సహాయం చేయమని ప్రభా అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇప్పుడు నాయన యాక్సిడెంట్ల కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వారు ఉన్నారు. అటు వారిని ఉదయకాల సమయంలో దర్శించమని ప్రభా. ఇరిగిన ఎముకలు సరళము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే ఇరిగిపోయిన వాటితో బాధపడుతున్నారో ప్రభా వాటన్నిటిని కూడా ప్రభా మళ్ళీ విరిగిన ఎముకలు మళ్ళీ ఆయన బాగు చేసే దేవుడవు నీవే నాయన. అయ్యా యేసయ్యా యేసయ్యా అయ్యా మరి ఎండిన ఎముకలు చిగురింప చేసే దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరణ పడకల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధులు చాలా మంది వృద్ధులు నాయన అయ్యా మరి మరణ పడకల మీద ఉన్నారు ప్రభా. అయ్యా వారికి నాయన నీ కాపుదలు దయచేసి నాయన నీ చిత్తం అయితే తొందరలో మరణాన్ని మన అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. ఎందుకంటే ప్రభా పైన ఉన్నవారు నాయన మరి ఆ పరిచర్య చెయ్యాలంటే నీకు తెలుసు నాయన. అయ్యా చెయ్యలేక పరిచర్య చెయ్యలేక నాయన ఎంతో విధాలుగా సతమతమైన వారు కూడా ఉన్నారు ప్రభా. అయ్యా అట్టి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య చంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా ముసలి వారిని జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను ప్రభా. అయ్యా బిడ్డలు మరి వృద్ధులను ప్రభా వృద్ధాశ్రయంలో జాయిన్ చేసిన అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాశ్రయంలో వృద్ధులు ప్రభా. అయ్యా నాకు అన్ని ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉంది, మరి నా బిడ్డలు ఉన్నారు అయినా సరే నేను వృద్ధాప్రేమలో ఉంటున్నానని ప్రభా ఏ బిడ్డలు కుమిలిపోకూడదు ప్రభా. అయ్యా నాకు దేవుడు తోడుగా ఉన్నాడని అక్కడ సంతోషంతో ప్రభా ఒకరికొకరు ఒకరికొకరు నాయన మరి సంతోషంతో ఉండడానికి కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో మా దేశంలో ప్రభా మరి నాయన గృహాలు లేని వారు చాలా మంది ఉన్నారు ప్రభా. అయ్యా గృహాలు లేని వారికి ప్రభా అయ్యా మరి ఇదిగో తండ్రి ప్రభుత్వం వారు నాయన లోన్లు ఇచ్చి గృహాలు కట్టించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి కొంతమందికి నాయన మరి నాయన మరి స్థలాల కోసం పట్టాలు ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా పట్టాలు ఒట్టిగా ఇవ్వడం కాదు కానీ ప్రభా వారికి ఇచ్చిన నాయన మరి స్థలాలలో తండ్రి వారి ప్రభుత్వం వారి ఇల్లు కట్టించి ఇవ్వడానికి కృప చూపించండి ప్రభా. ప్రభుత్వం వారికి నాయన మెలకులు దయచేయండి ప్రభా. అయ్యా తొందరగా మేము కట్టాలనే ఆలోచన వారికి దయచేసి నాయన అయ్యా పట్టాలు ఇచ్చిన వారందరికీ నాయన అయ్యా గృహాలు కట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో లోన్లు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు ప్రభా. ఆ లోన్లు కూడా ప్రభా యేసయ్య రావడానికి కృప చూపించండి. అయ్యా అధికారులు తొందరగా లోన్ బయటికి తీసి ప్రభా అయ్యా లోన్లు ఇచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో అప్పుల భారముతో ప్రభా చాలా మంది నాయన అప్పులు మరి భారంగా ఉండడం వల్ల ప్రభా అయ్యా వారికి ఉన్నటువంటి నాయన అప్పులు తీర్చుకోలేక ప్రభా ఎలా తీర్చాలని ఆలోచనతో ప్రభా అయ్యా మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నారు ప్రభా. కొంతమంది అయితే అప్పుల కోసం మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా అట్టిగా మరి ఎవరు వండుకున్నట్లు ప్రభా అయ్యా వారు తగినంతే అప్పు చేసి ప్రభా అయ్యా వ్యర్థమైన ఖర్చులు మానేసుకుని ప్రభా అయ్యా మరి నాయన వారికి నాయన అవసరమైన ఖర్చు పెట్టుకుని ప్రభా అయ్యా అప్పులకు పోకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్య పోలీసు డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు వందనాలు. అలాగే రైల్వే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఇగో తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న యజమానులను ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సెంట్రల్ జైల్లో ఉన్న ముద్దాయిలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. జైలు అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. పోలీసు డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా రైల్వే డిపార్ట్మెంట్ వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. వాహనాలు నడుపుతున్న అయ్యా డ్రైవర్లందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు నడుపుతున్న వాహనములు యందు ప్రభా మీరే మరి ఎలా నడపాలో నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. ఎటువంటి నాయన మరి ప్రమాదాలకు ఏ డ్రైవర్ కూడా లోను కాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన తలంపులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరికి ఏ తలంపించావో ప్రభా ఆ తలంపును
మేము ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలియపరచండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి మా కోసం ప్రభా అయ్యా ఎవరు చేయలేని త్యాగం నువ్వు చేసావు తండ్రి. మా కోసం మా బిడ్డలు చేయలేరు, మా భర్తలు చేయలేరు, మా కన్న మా తల్లిదండ్రులు చేయలేని త్యాగం ప్రభా. అయ్యా సిలువలో మా కొరకు రక్తం పెట్టి ప్రభా అయ్యా రక్తం అంతా కాచి మా కొరకు సిలువలో నాయన మరణించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ 40 రోజులు కూడా నాయన ఎవరైతే మరి అయ్యా సిలువ జ్ఞానము చేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నీ కృపను కాపుదలను చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నాయన మరి మేము చేసిన ప్రార్థనన్నింటిలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా. మరి నాయన పాటలో మీరుండండి. మేము పాటలు పాడుచున్నాం, మా కంట స్వరాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఇది ఆరాధన చేస్తున్న జేబీ బ్రదర్ గారిలో మీరు ఉండండి ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగించుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో ప్రభాక్యం చెప్తున్న రామకృష్ణ అయ్య గారిలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి అయ్య గారి వాక్యం చెప్తుండగా ప్రభా వినిగల చెవును ప్రభ మాకు దయచేయమని అయ్యా విని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యపట్నం చదువుతున్న వారిలో మీరు ఉండండి ప్రభా. అయ్యా మరి ముగింపు వరకు కూడా మీరే తోడుగా ఉండమని అనేక మంది బిడ్డలు తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా శరీర బలహీనత వల్ల ప్రభా అయ్యా మరి పగలంతా కష్టపడి ప్రభా అయ్యా మరి రాత్రి పడుకున్నప్పుడు లేటుగా పడుకునే ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో లెగిసి నాయన జూమ్లోకి రాలేకపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొత్త వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. కొత్త వారు రావడానికి కృప చూపించండి, పాత వారు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఎవరు కూడా ప్రభా అయ్యా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రభా. అందరూ కూడా మెలకువగా ఉండి ప్రభా నిన్ను నాయన ప్రార్థన చేసి నీ బిడ్డలుగా తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఆనాడు నాయన శిష్యులు మరి మెలకువగా ఉండకుండా ప్రభా అయ్యా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రభా వారు మెలకువగా ఉండకుండా నిద్రలోకి జారుకున్నారు ప్రభా. నీ ఎప్పుడు వచ్చి చూసినప్పటికీ వారు నిద్రపోతూనే ఉన్నారు ప్రభా. అయ్యా అట్టి నిద్ర మాకు రాకుండా సహాయం చేయమని ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. నీ పొరుగు వారిని ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అయ్యా పొరుగు వారి మీద నాయన ఎటువంటి అబద్ధ సాక్ష్యములు కానీ ప్రభా గుండెములు కానీ ప్రభ మేము కల్పించి చెప్పకుండా ఉన్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి తల్లిదండ్రులు లేని దిక్కు మొక్కులు లేని పిల్లలు ప్రభా అనాథాశ్రయంలో పెరుగుతున్నారు ప్రభా, అనాథలుగా ఉంటున్నారు ప్రభా. అయ్యో మాకు తండ్రి లేడే, అయ్యో మాకు తల్లి లేదన్న భేదం మా బిడ్డలకు రానివ్వకండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా అనాథాశ్రయంలో పెరుగుతున్న అనాథల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి మీకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన యదవరాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి భర్తలు నీ సన్నిధానికి చేరినప్పటికీ ప్రభా యదవరాలను పోషిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా యదవరాల పక్షంగా వ్యాజ్యమాడు నేనే అని సెలవిచ్చావు ప్రభా. మీరే వారిని పోషించి ప్రభా సహాయం చేయమని భర్త లేని లోటుని మీరే తీర్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి భార్య భర్తల మధ్య సమాధానం లేక అయ్యా భార్య భర్తల మధ్య ఐక్యత లేక నాయన చాలా మంది బిడ్డలు ప్రభా అయ్యా మరి భార్య భర్తల మీద మరి గొడవల్లో ప్రభా అయ్యా మరి విడాకులు తీసుకోవడానికి నాయన వారెంతగానో ప్రభ వారిలో సాతాను ప్రవేశించి ప్రభా అయ్యా గొడవలకు కారణమైన వాడు సాతానుడు ప్రభా. అయ్యా వారు మరి కోర్టుల దాకా నాయన విడాకుల కేసుల దాకా వెళ్ళిపోతున్నారు భార్య భర్తలు ప్రభా. అయ్యా వారి బిడ్డలుంటే ఎంత వేదన పడిపోతున్నారో ప్రభా. అయ్యా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. ఆ విడాకులు ఆయన ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో ప్రభా వారిని ఆయన ఇద్దరిని జత కలపమని అడుగుతున్నాం ప్రభా. ఇద్దరి మనసులు మార్చండి ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ఇదిగో మరి భార్య భర్తలు ఎండిపోతే తల్లి మరి బిడ్డలకి ఎంత వేదన నీకు తెలిసిన ఆయన. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా భార్య భర్తల జతగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో నా తండ్రి అనుకూలమైతే భార్య తన ఇల్లును కట్టినన్నావు ప్రభా. అయ్యా ఇదిగో నాయన ప్రతి భార్యలు కూడా ప్రభా భర్తకు లోబడి భార్యలుగా ముంచమని అడుగుతున్నాం ప్రభా. గుణవతురాలు తన ఇల్లు కట్టునన్నట్టుగా ప్రభా ప్రతి వారికి అయ్యా నీ గుణాన్ని దయచేయండి ప్రభా. అయ్యా మంచి జ్ఞానంతో నింపండి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా అన్నాడు సొలొమోను రాజు ప్రభా. నీకేమి కావాలని అడుగునమన్నప్పుడు ప్రభా అయ్యా అదిరైతే ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు ప్రభా. అయ్యా మరి నాకు జ్ఞానం ఇమ్మని అడిగాడు ప్రభా. అయ్యా నీ జ్ఞానము మేము అందరం పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభా.
ప్రభా. అయ్యా నీ జ్ఞానంతో ప్రభా తనకు అన్ని సమస్తమును ఇచ్చావు ప్రభా. అలాగే ప్రభా మాకును ప్రభా ఈ లోక జ్ఞానం మాకొద్దు ప్రభా. అయ్యా లోకంలో ఉన్న అన్ని వ్యర్థమని మేము తెలుసుకుని ప్రభా నీ జ్ఞానం పొందుకునే వారంగా, నీ మహిమను పొందుకునే వారంగా మమ్మల్ని కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా మాకు ఇంకా అనేకమైన మర్మాలు తెలియపరచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తమైతే నాయన, నీకు ఇష్టమైతే నాయన ఇదిగో నా తండ్రి అయ్యా నన్ను ఒక పరిచారకురాలుగా తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తమైతే నాయన నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో ప్రభా. నీకు ఇష్టమైతే నాయన నేను ప్రతి చోట ప్రభా వాక్యం చెప్పడానికి నాకు కృప చూపించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ జ్ఞానము నాకు కావాలి తండ్రి. అయ్యా ఇప్పటి వరకు వ్యర్థమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడ్డాను ప్రభా. అయ్యా ప్రయాస ఏది కూడా ప్రభా అయ్యా నాకు సహకరించలేదు నాయన. అయ్యా నీ జ్ఞానముతో ప్రభా, అయ్యా నీ జ్ఞానముతో ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి బైబిల్కు మరి నాయన స్టడీలో ప్రభా మంచి జ్ఞానముతో ప్రభా, అయ్యా మంచి తెలివితో ప్రభా, అయ్యా మరి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రభా అయ్యా నీ జ్ఞానముతో రాయడానికి కృప చూపించమని అయ్యా అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. నాకైతే ఏ జ్ఞానము లేదు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. నీ జ్ఞానముతో నింపి ప్రభా అయ్యా నీకు సహకారిగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు ఇష్టమైతే నాయన అయ్యా నన్ను ఇదిగో ప్రభా కుష్టిలో మరి ఒక నాయన గుడ్డివాడిని దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నాయన నాయన నా స్వస్థత దయచేయమన్నాడు ప్రభా. అయ్యా అయ్యా బిడ్డ విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచావు ప్రభా. అయ్యా అనేక మంది బిడ్డలు నాయన ఇదిగో రోగులై ఉన్నారు ప్రభా. అయ్యా రోగులను ముట్టండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా కిడ్నీలు పాడైపోయిన వారు ఉన్నారు ప్రభా. అయ్యా వారిని ఆయన ఆ కిడ్నీ నుండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ కిడ్నీలు అయితే పాడైపోయి ఉన్నాయో ప్రభా, ఎవరైతే కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారో ప్రభా అయ్యా అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా పాడైపోయిన కిడ్నీలను నాయన బాగు చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా డాక్టర్లు మార్చండి ప్రభా. డాక్టర్లు ప్రభా అయ్యా మరి పేషెంట్ల మీద వేలు గుంజుతున్నారు ప్రభా. అయ్యా రోగం ఒకటి వస్తే ఇంకొక రాగము చెప్పి నాయన వేలు గుంజుతున్న డాక్టర్లు ఉన్నారు ప్రభా. అయ్యా మోసకరమైన డాక్టర్లు భూలోకంలో ఉన్నారు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. డాక్టర్లకు మంచి మనసును దయచేయండి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క డాక్టర్లను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మోసముగా ఎవరి మీద ప్రభా అయ్యా ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా సహాయం చేయమని ఇదిగో చూస్తున్నాం ప్రభా. అయ్యా మరి చనిపోయిన వారికి వైద్యం చేసి ప్రభా వేలు సంపాదించి ప్రభా అయ్యా తర్వాత చనిపోయాడని ఆయన ఆ శవాన్ని ఇస్తున్నారు ప్రభా. అయ్యా అటువంటి మోసాలు ప్రభా ఏ హాస్పిటల్లో జరగకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క డాక్టర్ నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రతి ఒక్క లాయర్ నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. న్యాయబద్ధముగా తీర్పు తీర్చడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరు కూడా అక్రమంగా మరి ఉద్యోగాలు చేయకూడదు ప్రభా. న్యాయముగా ఉద్యోగం చేయడానికి నాయన సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి నాయన మరి స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు ప్రభా. అలా ఇంట్లో పని అన్ని చక్క పెట్టుకుని ప్రభా, బయట అంతా చక్క పెట్టుకుని ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఉద్యోగం చేస్తున్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. మా దేశంలో ప్రభా అయ్యా కరోనా వైరస్ నాయన అయ్యా మళ్ళీ విజృంభిస్తుంది ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఆ వైరస్ నాయన మా దేశం మీదకి రాకుండా సహాయం చేయండి. ఇదిగో చంటి బిడ్డలు చిన్న బిడ్డలకు కూడా ప్రభా అయ్యా దగ్గు, జ్వరాలు, రంపలు, వాంతులతో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డల్ని చేతికి అప్పిస్తున్నాం ప్రభా. ఎవరికి ఎటువంటి బలహీనత లేకుండా అయ్యా దగ్గునైనా చాలా విపరీతమైన దగ్గు చాలా రోజులు ఉంటుంది ప్రభా. అయ్యా దగ్గు నుండి నాయన ప్రతి ఒక్క బిడ్డను విడిపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వరలక్ష్మి గారి సెల్ల పనిచేయడానికి కృప చూపించండి. అయ్యా వరలక్ష్మి గారిలో ఉన్న ప్రభా అయ్యా మనోవిచారం తీసివేసి ప్రభా ఆ బిడ్డకు నాయన
అయ్యా ఇదిగో మరి జూములోకి రావడానికి కృప చూపించమని. అయ్యా బిడ్డకి ఎంత ఆసక్తి నీకు తెలుసు నాయన. ఒక రోజు జూమ్లోకి రాకపోతే ప్రభా ఎంతో మరి ఆందోళన చెందుతుంది ప్రభా. ఆ బిడ్డ నాయన సరిగ్గా పనిచేయడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క వారిని దీవించి ఆస్వాదించండి ప్రభా. ఈ రోజు ఏ వాక్యం అయితే మాకు అవసరమే ఉన్నదో ప్రభా, సేవకులకు మీరే తోడుగా ఉండి ఈ వాక్యాన్ని అందించి ప్రభా నోటికి బొరగా వాడుకోమని ప్రభా. ఇదిగో తండ్రి ఈ చిన్న ప్రార్థన ఈ పాపి ప్రార్థన ఈ పాదాలు చెంత పెడుతూ ప్రభా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగారని యేసు పరిశుద్ధ నంబర్ వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్నటువంటి హైమవతి గారు వందనాలమ్మా. వందనాలు పాట పాడండి అమ్మా. వరలక్ష్మి గారు ఫోన్ ఎత్తలేదండి. లేదండి, ఎత్తలేదండి. అయ్యో సరే పాడండి. జేబీ గారికి అది ఫోన్ చేస్తాను. అలాగండి. ఎవరు లేక ఒంటరినే అందగా నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై ఆంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై ఆంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై ఆంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై ఆంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ
కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడించిన అభిమతి గారికి వందనాలండి. వందనాలండి. నాలో ఏంటి వరలక్ష్మి గారు ఫోన్ ఎత్తలేదా? లేదండి, ఎత్తలేదండి. మరి ఏమన్నా మరి నీరసంగా ఉండి పడుకున్నారేమో. సరే అండి, అయితే పాట పాడుకుంది మన మధ్యన ఉన్నటువంటి ఎట్రబాబు గారు. ఎట్రబాబు గారు వందనాలు పాట పాడండి. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకుందాం. అలాగండి. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నీ శబ్దమురా. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నీ శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నీ శబ్దమురా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా, ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నీ శబ్దమురా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడించిన ఎట్రబాబు గారు వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రమాదేవి గారు అమ్మగారు పాట పాడమ్మా. పల్లవి చరణం పాడమ్మా. సరేనండి.
ఏమిచ్చి రుణము తీర్చగలను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రారాధన నా బతుకంతారాపణ హల్లెలూయా స్తుతి స్తోత్రారాధన నా బతుకంతాలాపన హల్లెలూయా ఏమిచ్చి రుణము తీర్చెను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నా రాకపోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నా రాకను పాకను ఎరిగిన వాడవు నీవేనయ్యా యజమానుడా దయాళుడా యజమానుడా దయాళుడా నీన సాగిన పరదనయ్యా నీవులే స్తుతి స్తోత్రారాధన నా బతుకంతారాపణ హల్లెలూయా స్తుతి స్తోత్రారాధన నా బతుకంతారాపణ ఏమిచ్చి రుణము తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడి వినిపించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు వందనాలమ్మా. అలాగే మరో పాట పాడుకుందాం. మన మధ్యన లావణ్య గారు. అమ్మగారు ఉంటారండి టైం అయిపోయింది హాస్పిటల్కి వెళ్తాను అలాగండి, అలాగే వెళ్ళండి హాస్పిటల్. ప్రార్థన చేసుకుని బయలుదేరండి. సరేనమ్మ గారు లావణ్య గారు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచింపగా కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా మారావంటి నా జీవితం నీ మధురముగా మార్చి ఘనపరచినావు మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమెలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమెలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తింపగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పలుకలేదా ఏ ప్రేమ ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకడు, తన ఊము పైన ఊసింది మరి ఒకడు. చెల్లుమని కొట్టింది ఒకడు, తన మోము పైన ఊసింది మరి ఒకడు. గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. అమ్మా వందనాలమ్మా. వందనాలు వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? బాగున్నా. పల్లవి చరణ్ పాట పాడండి. ఏం పాట పాడండి? స్తుతి యాగము నా యేసుకి అర్పించేదను ఎల్లప్పుడూ. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో. నన్ను నడిపిన కృపను తలచి, నన్ను నడిపిన కృపను తలచి స్తుతులర్పించెదను. నీకై స్తుతులర్పించెదను. స్తుతి యాగము నా
యేసుకి అర్పించేదను ఎల్లప్పుడూ. ఓదార్పు వేళలో నాకు జవాబిచ్చి నన్ను నడిపించిన నా యేసయ్యా. ఓదార్పు వేళలో నాకు జవాబిచ్చి నన్ను నడిపించిన నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మరి ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. మన మధ్యనటువంటి జేపీ బ్రదర్ గారు ఈ రోజు ఆరాధన చేస్తారు. బ్రదర్ గారు ఆరాధన చేయండి. ఆరాధన చేసుకుందామండి. మా తండ్రి, మా ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు నాయనా. సజీవమైన రెక్కల నీడలో మా తండ్రి గత కాలమంతటిలో మమ్మను మా ప్రభువా మీ రెక్కల నీడలో మా ప్రభువా స్థిరపరచి బలపరచి నాయనా మీ రెక్కల నీడలో కాచి సంరక్షించి ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ సన్నిధిలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలైనా. మా తండ్రి మీ కృపలో మా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ధ్యానించడానికి మా ప్రభా చేరిండుగా తండ్రి పరిశుద్ధాత్మను మా మధ్య ఆవరింప చేయండి నాయన. ఇదిగో కొద్ది సమూహంగా చేరి మీ సన్నిధిలో ఉన్నాం నాయన. మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మా తండ్రి మా మాటలు మీ సన్నిధికి చేర్చుకోండి నాయన. ఇంతవరకు మా తండ్రి స్తుతి ఆరాధనలో మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు తండ్రి. మా తండ్రి మీ కృపలో మా ప్రభా వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉండగా మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మా తండ్రి మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమం అంతటి మీద మా ప్రభా మీ కృపను, క్షేమాన్ని మా ప్రభా అనుగ్రహించి మీ సన్నిధిలో ఉండటానికి మా ప్రభా మా హృదయాలు సిద్ధపరచుకొని మీలో నివసించటానికి సహాయం చేయండి నాయన. మా ప్రభా మమ్మల్ని పుట్టించిన దేవుడవు నాయన, పోషించేటువంటి దేవుడవు తండ్రి. మా ప్రభా మా పితరులను నడిపించినటువంటి దేవుడవు నాయన. మా తండ్రి తరం వెంబడి తరాన్ని మా ప్రభా మీ కృపతో నింపి మా ప్రభా వారిని చేపట్టి నడిపించినటువంటి దేవుడవు నాయన. ఈ రోజున మీ సన్నిధిలో మా ప్రభా అడుగుతున్నాను తండ్రి. మమ్మను మా కుటుంబాలను మా ప్రభా మీ కృపలో చేపట్టి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి ఆయన. మా తండ్రి మీ ఎదుట మోకాళ్ళుని మీ అందరి విశ్వాసంతో మా ప్రభా మీ నామాన్ని బట్టి మా ప్రభా మీ ప్రేమను కలిగిన వారమై మా తండ్రి మీ యొక్క ప్రేమ లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవటానికి మా ప్రభా శక్తి గలవారం ఒకటట్లు మీ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించినట్లుగా మా ప్రభా మా ఆత్మలను సిద్ధపరచండి నాయన. మా తండ్రి మమ్మను ఎంతో ప్రేమించి మా ప్రభా మా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ప్రభా మా అందరి నిమిత్తమై మా తండ్రి శిలువలో మీరు సజీవ బలియాగంగా మా తండ్రి మిమ్మల్ని మీరు సమర్పించుకొని మా ప్రభువా మేము పాపులుగా ఉండగానే మా ప్రభువా మీరు మా కొరకు శిలువలో మరణించారు నాయన. అందుని బట్టి వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి మేము ఏం చెల్లించగలం తండ్రి. మా ప్రభువా మా హృదయాలను మీకు సమర్పించుకొని మా తండ్రి మా రక్షణ పాత్రని చేత పట్టుకొని మీ సన్నిధిలో మా ప్రభువా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధ రక్తంలో మా ప్రభువా మా ప్రతి విధమైన పాపాలు కడగండి నాయన. మీలో పరిశుద్ధులుగా జీవింపు చేయండి తండ్రి. మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారం ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి మీ కృపలో మా ప్రభావం మేము ఎదగటానికి, మీ ప్రేమలో స్థిరపడి బలపడి మా ప్రభావం మీ ప్రేమలో ఫలించటానికి మా ప్రభావ సహాయం చేయండి తండ్రి. మా తండ్రి ఈ కాలవరి చెంతన నాటబడిన మొక్కల వల్లే మా ప్రభావ మా జీవితాలను పెంచండి నాయన. మీరు మా కొరకు మా ప్రభావ సజీవ బలియాగాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ కృపలో మా ప్రభా మమ్మను మీ ప్రేమలో పెంచండి నాయన. మీ కృపలో మా ప్రభా మమ్మల్ని పెంచండి. మీరు మమ్మల్ని పరిమళ వాసనగా ఉండటానికి మా కొరకు
దేవునికి అర్పణగా మా ప్రభు మీరు సజీవంగా మా ప్రభు శిలువ యాగంలో చేశారు తండ్రి. అందరి బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మీ కృపలో మా తండ్రి మా జీవితాలను మా ప్రభు స్థిరపరచండి, బలపరచండి. మీ అందరి విశ్వాసంతో మా ప్రభు ముందు కొనసాగేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి. ఆయన పరిపూర్ణమైనటువంటి మీ ప్రేమలో మా ప్రభు మమ్మల్ని ఫలింపచేయండి, వర్ధిల్లు చేయండి మా తండ్రి. మీ కృపలో చేపట్టి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి. ఆయన మీ జీవం గల వాక్యంతో తండ్రి మమ్మల్ని ఫలింపచేయండి తండ్రి. అని నిత్యం మా ప్రభు మీ కృపలో మీ వాక్యం ద్వారా మా ప్రభు బలపరచబడిన వారమై మా తండ్రి మీ కృపలో వర్ధిల్లేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి. ఆయన ఈ లోకాశలు కాదు నాయన, మీ వైపు చూస్తూ ఈ లోక యాత్రను ముగించి మేము చేరుకునేటువంటి భాగ్యతను అనుగ్రహించండి. ఆయన అని నిత్యం మా ప్రభు పరలోకంలో వేలాది దూతలతో మా ప్రభు స్తుతించబడేటువంటి దేవుడు నాయన. మీకే స్తోత్రం 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 నాయన. మా ఆరాధన మా స్తుతులు మొత్తం సమస్తము మా ప్రభు మీకే చెందినగాక మా తండ్రి. ఈ లోకంలో మేము చేసేటువంటి ప్రతి పనిలో మా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. జీవం కలిగినటువంటి మీ వాక్యాన్ని మా ప్రభు మా హృదయంలో నింపండి అయినా. వాక్యరీతిగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ సహవాసంలో చేరిన ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ కృపతో నింపండి నాయన. మా తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించాలనేటువంటి ఆశతో, మీ వాక్యం వినాలనేటువంటి ఆశతో చేరినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మా ప్రభు మీ కృపతో నింపండి నాయన. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి, దీవెనలతో నింపండి ఆయన. ఆయురారోగ్యం తిరిగి నడిపించండి ఆయన. మా తండ్రి ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా తండ్రి వారికి తోడుగా నడిపించండి ఆయన. మా తండ్రి రాళ్ళైనటువంటి వారిని మా ప్రభు మరొకసారి మా తండ్రి ఇక్కడ సహవాసానికి రప్పించండి నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి. మా తండ్రి సమస్తము మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యోగాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన నడిపించిన జేపీ గారికి వందనాలండి. వందనాలు. అలాగే మరి వాక్య భాగం చదువుకుందాం. 78వ కీర్తన 36 నుంచి 40 వరకునండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలు మార్లు కోపము అణుచుకొనువాడు కాగా, వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరల రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్ ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి రామకృష్ణ అయ్య గారికి సమయం అప్పగిందామండి. అయ్యగారు. అమ్మ వందనాలమ్మా, అందరికి వందనాలు. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా అయ్యగారు? సమయం తీసుకోండి అయ్యగారు. మరి మన మధ్యలో జేపీ గారు మరి దైవజనులు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున మరి ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటూ వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేద్దాం. లావణ్య గారు చేస్తారా? లావణ్య గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, మహోన్నతుడ తండ్రి, నీకు వందనాలు. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నీ వాక్కు చేత మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి నాయన, మీరు మాట్లాడితే ప్రభువా మా జీవితాలు సరి చేయబడతాయి ప్రభువా. అయ్యా తండ్రి, నీకు సమీపంగా రాగలిగే మనసు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలు. అయ్యా వాక్యాన్ని వినగలిగి ప్రభా గ్రహించి మా జీవితాల్లో నెరవేర్పు దయచేయమని, మాతో మీరు మాట్లాడి నడిపించమని
ప్రభా వాక్యం చెప్తున్న అయ్యగారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటారు ప్రభా. తండ్రి మాతో మీరు మాట్లాడమని, ఆత్మ నడిపింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులరా, మరి మార్చి 1 తేదీలో దేవుడు మనల్ని ఉంచినందుకు వేలాది వందనాలు. అయితే ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కాచి కాపాడిన దేవునికి మనము ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చాలా మంది జీవితాల్లో హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్తున్నారే గాని హృదయ శుద్ధిని చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం మాత్రం నన్ను అడగనివ్వండి. ఇలాగా ఏంటి అంటే, పొద్దుటే లెగిసి ముఖం కడుక్కోకుండా ఏమైనా తినగలరా మీరు? సర్వసాధారణంగా తినలేరండి. కొంతమంది తింటారనుకోండి, అది వేరే సంగతి. అయితే ఎప్పుడు ముఖం తోముకోకుండా ఉండగలరా? పళ్ళు తోముకోకుండా ఉండగలరా? ఉండలేరండి. ఉంటే ఏమవుతుంది? ఏం జరుగుతుంది అంటే కొంపు కొడుతుంది. అలాగే స్నానం చేయకుండా ఎంతకాలం ఉండగలరు? కొంతకాలం ఉండగలరు. అలా ఉంటే ఏమవుతుంది అంటే సర్వసాధారణ కొంపు కొడుతూ ఉంది, రోగాలు వస్తాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఇంట్లో సర్దుకోకపోతే ఎప్పుడు కూడా అలాగా ఉంచేస్తే అది చెత్త పెరిగిపోయి ఎలాగైతే కొంపు కొడుతుందో, ఎలాగైతే మరి ఆ పాడైపోతుందో, ఎలాగైతే ఆ ఆహార పదార్థాలు చెడిపోతాయో, అలాగే నువ్వు సరైన విధానంలో దానిని చక్కగా ఉంచుకోకపోతే, అనగా సరిగ్గా మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే మన జీవితాలు బొత్తిగా పాడైపోతాయని మాత్రం వాస్తవాన్ని ఎందుకు మనిషి గ్రహించలేకపోతున్నాడు అని అంటే అది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. అవునంటారా? కాదంటారా? అవును. ప్రియులారా, దేవుడు చక్కగా మన జీవితాలని ఉంచాడు. అయితే నువ్వు చక్కగా ఉంచుకోవాలా, లేకపోతే చెల్లాచెదరు చేసేసుకోవాలా? ఈరోజు మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇల్లు చూడు ఇల్లాలను చూడు అని అంటూ ఉంటారు. అవునంటారా కదా? అవునండి. అవును. ప్రియులారా, నిజంగా నీ ఇల్లును నీవు చక్కబెట్టుకుంటే నిన్ను చూడక్కర్లేదని సామెత పెద్దలు చెప్పారట. అబ్బా, అలా అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుణ్ణి చూస్తారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారిని వారు దేవుణ్ణి చూస్తారట. ఏ విషయంలో? అన్ని విషయాల్లో దేవుణ్ణి చూడగలుగుతారు. ఈరోజు దేవుని చూచే కనులు ఉన్నాయా? దేవునితో మాట్లాడే మనసుందా? దేవుని చూపించగలిగే హృదయాలు ఉన్నాయా? ఇందాక ఒక అద్భుతమైన వాక్యం చదివారు, వాక్య పఠనం చదివారు. అవును, ఆయన ఎంతో కృప చూపిస్తున్నాడు మనిషి పట్ల. ఈరోజు నిన్ను నన్ను కూడా కరుణించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అంటే. ఈరోజు నీ యొక్క కుటుంబంలో నీ కూతురో కొడుకో తప్పు చేస్తే తట్టుకోలేకపోతున్నావే, చిన్నగా ఎదిరిస్తేనే మనసు విలవల్లాడిపోతుంది. వాళ్ళు నిన్ను సరిగ్గా చూడకపోతేనే నీ మనసు వచ్చి ఎందుకన్నాను దీన్ని అని అనిపించేస్తుంది. అవునంటారు కదంటారా? అవునండి. ఒక సంఘంలో మరి అంత ప్రయాస పడుతున్నప్పుడు నీ ప్రయాసను గుర్తించకుండా వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోతే ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను వీళ్ళ కోసం అన్న ఒక రకమైన మనసు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు మరి నీకే అంత బాధ కలుగుతుంది. ప్రియులారా, మరి ఆయన దేవాది దేవుడండి, సమస్తాన్ని సృష్టించిన దేవుడండి. మరి అంత ప్రేమించిన దేవుడు నిన్ను మార్చుకోవాలని, నిన్ను చేర్చుకోవాలని, ఆయన సన్నిధిలో చెక్కు చెదరకుండా చూచుకోవాలని ఆయన ఆశపడతాడు. ప్రియులారా, ఈ ఉదయకాలన్న
వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట చెబుతుంది ఏంటంటే, నీవు అలా ఉండిపోకూడదు. ఎలా ఉండిపోకూడదు? నీవు నీ స్థితిలో అలా ఉండడానికి వీలు లేదు. నీవు మారకపోతే, నీవు మార్పు చెందకపోతే, క్రీస్తుని నమ్మి, క్రీస్తుని, యేసుక్రీస్తు సువార్తని అంగీకరించి ఉండడం వ్యర్థమే. ఎలా ఉంటుంది అంటే, ఫలించలేని మొక్కలా ఉంటుంది, ఎండిపోయిన చెట్టులా ఉంటుంది. ప్రియులారా, ఈ రోజు నువ్వు ఫలించని మొక్కలా ఉంటావా, ఎండిపోయిన చెట్టులా ఉంటావా? అయితే అది చాలా విచారకరం. ఈరోజు నీ ప్రార్థనలో శక్తి ఉండాలి, నీ వాక్యంలో శక్తి ఉండాలి, నీ మాటలో బలం ఉండాలి. ఈరోజు బలమైన వారిని ఎంచుకుంటున్నారా, లేదంటే బలహీనుల్ని పనిలో చేర్చుకుంటున్నారా? ఆ ప్రశ్నకు మీరు సమాధానం మీ మనసులో చెప్పుకోవాలి. ప్రియులారా, ఈరోజు సమాజంలో నువ్వైనా సరే పనిలో ఎవరిని పెట్టుకుంటారండి? బలమైన వారిని పెట్టుకుంటారా, తెలివైన వారిని పెట్టుకుంటారా, తెలివైన వారిని బలమైన వారిని పెట్టుకుంటారా, లేదంటే తెలివి తక్కువ వారిని బలహీనుల్ని పెట్టుకుంటారా? చెప్పండి. తెలివైన వారిని బలవంతుల్ని పెట్టుకుంటారండి. అవునా? అయితే దేవుడు తన పనిలో ఎవరిని పిలిచాడో తెలుసా? బలహీనులను పిలిచాడు, తెలివి తక్కువ వారిని పిలిచాడు, జ్ఞానం లేని వారిని పిలిచాడు. అయితే జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా తీర్చడానికి దేవుడు పిలుచుకున్నాడు. పాపిష్టుల్ని పరిశుద్ధులుగా మార్చుకుంటూ పిలుచుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమించే దేవుని యొక్క ప్రేమను నీవు చూడాలి అంటే, నువ్వు మొట్టమొదటిగా ఆయన ప్రేమ యొక్క విలువలు తెలుసుకోవాలి. ఈరోజు విలువలు తెలియని సమాజం అయిపోయిందండి. ఈరోజు చాలా జీవితాల్లో ఏం కనబడుతుందో తెలుసా? విలువలు తెలియట్లేదు. ఆ సీరియస్నెస్ అనేది ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంఘాల్లో దేవుని యొక్క ప్రేమ కనబరచట్లే. ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే లేవడం అనేది చాలా భయంకరమైన విషయం. అవునా కాదా? అవునండి. కానీ ఉదయాన్నే లేచి దేవునికి మొరపెట్టే వాళ్ళని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియులారా, లౌకిక సంఘం గురించి మనం మాట్లాడుకుందాము. మించుమించుగా 14 నుంచి 22 వచనాలు ఉన్నాయి. నేను ఈ మాటలు చెప్పిన తర్వాత మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఇదిగో లౌకికలో మరి ఇంచుమించుగా ఈ 9 వచనాలు ఉన్నాయి. 14 నుంచి 22 వచనాలు దయచేసి చక్కగా చదువుదాము. లౌకికలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయి ఉన్నది అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి ప్రియులారా. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక మళ్ళీ చెప్పమనగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, కుంటివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దేశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకొనుమని నీకు బుద్ధి చెబుచున్నాను. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద
నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. 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 ప్రియులారా, ఈ సంఘాలకి రాసిన ఈ యొక్క పత్రికల గురించి ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క సంఘాలతో పత్రికలు కాదు, ఇక్కడ సంఘాలతో ఆత్మ చెప్పుతున్న మాటలు ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఇంచుమించుగా 4 సంఘాలతో మాట్లాడాడు. ఎన్ని సంఘాలండి? ఇంచుమించు 4 సంఘాలు. ఇక్కడ 4 సంఘాలు కనబడుతున్నాయి. 3వ అధ్యాయంలో 3 సంఘాలు కనబడుతున్నాయి. అందులో 3వ అధ్యాయంలో 3వ సంఘం ఏంటంటే లౌదీకీయ సంఘము. ఈ లౌదీకీయ సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా సంఘాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు పైన. అయితే ప్రతి సంఘం గురించి మాట్లాడుతూ అందులో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వాల్ని ఎత్తు చూపుతూ ఎలా ఉండాలి, నువ్వు చనిపోయే లోగు అంటే ఈ కాలం విడిచిపెట్టే లోగా, ఏ కాలం అది ఈ యొక్క మానవునికి ఈ శరీరానికి ఇచ్చిన కాలాన్ని విడిచిపెట్టే లోగా నీవు ఖచ్చితంగా ఎలా బ్రతుకుతే నువ్వు నా దగ్గరికి వస్తావయ్యా, ఎలా ఉంటే నువ్వు నా దగ్గరికి చేరుకుంటావయ్యా, కాబట్టి నేను చెప్పిన పద్ధతుల్లో నువ్వు చక్కగా ఉండు. ఇదిగో నీ దాంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇలాంటి దౌర్భాగ్య పనులు ఉన్నాయి, కాబట్టి ఇలాంటివి నువ్వు ఈ భూమి మీద ఉండగానే నా దగ్గరకు వచ్చేలోగానే సరి చేసుకుంటే మంచిది అని ప్రతి సంఘంలో కూడా, ప్రతి సంఘానికి కూడా దేవుడు చెప్పుతూ ఉన్నాడన్నమాట. అక్కడ అంటున్నాడు, ప్రతి సంఘంలో మీరు గమనించినట్లయితే సంఘాలతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఎంత అంటే ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అనే మాటలు మనం గమనిస్తున్నాం. అవునంటారా కాదంటారా? చూడండి, ప్రతి సంఘంలోనూ ఈ మాట ఉందండి. అవునండి. అవునా? ఇంచుమించుగా ఈ మాట ప్రతి చివరిలోనూ ఈ మాట మనం చూస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నాడు? ఎందుకు అంత నొక్కి చెప్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఆయన ఎవరిని బలవంతం చేయడు. మళ్ళా చెప్తున్నాను, ఎవరిని బలవంతం చేయడు, కానీ ఆయన బలమైన ప్రేమను చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? ఆయన ఎవరిని బలవంతం చేయడు గాని బలమైన ప్రేమను చూపిస్తాడు. నువ్వు సంఘానికి రా అని ఆయన బలవంతం పెట్టడు. ఆయన నువ్వు నాతో ఉండు అని చెప్పి బలవంతం పెట్టడు. కానీ వస్తే బాగుంటుంది, నీతో నేను సంతోషిస్తాను, నాతో నువ్వు ఉండాలి, నా ప్రేమ నీవు నీ జీవితంలో కనపరుచుకోవాలి అని చెప్పి అన్నట్టుగా ఆయన ఎంతగానో తహతహలాడిపోతూ ఉంటాడు. ఆయన బలమైన ప్రేమను చూపించాడు, అందుకే బలమైన బలును అర్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు బలమైన ప్రేమను చూడాలి అనుకుంటే బలమైన బలి అనేది అర్పించాలి. ఏంటండి బలమైన బలి అంటే? బలమైన బలి అంటే ఏటో తెలుసా? శ్రేష్టమైనది అని అర్థం, శక్తివంతమైనది అని అర్థం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు బలమైన ప్రేమను చూపించడానికి బలహీనమైన ప్రేమలండి మనవి, బలహీనమైన ప్రాణాలండి మనవి. అయితే ఆ బలిపీఠం దగ్గర దేవుడు బలమైన ప్రేమ, బలమైన బలి ఏర్పాటు చేశాడు మన కొరకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అవునండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ బలమైన ప్రేమ కనబట్లే, బలమైన బలి కనబట్లే. కాబట్టి అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు. 15వ వచనం, నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు,
నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉంటే మేలు అంటున్నాడు. అంటే సంఘాల్లో చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో అటు ఇటుగా ఉంటున్నారు. అటు ఇటుగా ఉంటే నాకు నచ్చదయ్యా. అటు ఇటుగా ఉన్నవాడు నా వద్దకు రాలేడు. కాబట్టి నా వద్దకు మీరు అందరూ రావాలి అని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ మనస్తత్వం ఎలా ఉంది? అటు ఇటుగా ఉందా? అంటే అటు ఒక పక్కన దేవుడితో ఎదగాలనుంది. వాక్యం చెప్పాలనుంది. తర్వాత మంచిగా జీవించాలనుంది. కానీ అలా ఉండలేకపోతున్నావు. అటు కాసేపు ప్రార్థనలో ఉంటున్నావు. కాసేపు అలా ఇంకొక రకంగా జీవిస్తున్నావు. అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అటువంటి స్థితిని ఏమంటారు? అటువంటి స్థితిని నులివెచ్చని స్థితి అంటారు. నులివెచ్చని స్థితి దేవుడికి ఇష్టం కాదట. మరి ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? మరి 2 రకాలుగా మాట్లాడేవాడిని ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. 2 రకాలుగా మాట్లాడుతున్నావేమో అని అంటున్నాడు. ఇక్కడ అలాంటి వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాయనా అది సరైన పద్ధతి కాదు. కొంతమంది 2 రకాలుగా మాట్లాడతారు. ఏంటంటే ఒక పక్కన సంఘంతో ఉంటారు. మరొక సంఘంతో ఉంటారు. 2 రకాలుగాను ఉంటారు. కాకపోతే ఎవరికి కాకుండా పోతారు వీళ్ళు. అంటే వాక్యాన్ని విని నడుచుకోరండి. సంఘానికి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఆ వాక్యాన్ని జీర్ణించుకోరు. వారి మీద ఆ వాక్యం మీద ఆధారపడరు. మనుషుల మీద ఆధారపడతారు. ఆలోచనల మీద ఆధారపడతారు. అటు ఇటుగా ఉంటారని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నీవు వేడిగా నైనను చల్లగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయాలనుకుంటున్నాను అంటున్నాడు. అంటే తుడిచి వేయాలనుకుంటున్నాడు. అంటే అసహించుకోవాలనుకుంటున్నాడు. అంటే ఆయనకు ఏం అసహ్యం? నీ క్రియలు అనేవి ఆయనకి ఇష్టం లేకుండా ఉంటే అవి అసహ్యం అంట. ప్రియులారా, ఈరోజు అటువంటి స్థితి తెచ్చుకోవాలని ఎవరు అనుకోరుగా. అటువంటి భయంకరమైన స్థితి ఎవరితోనూ ఉంచుకోవాలంటే మీకు ఎంతలా ఉంటుంది చెప్పండి. ఈరోజు మీ యొక్క జీవితాన్ని ఒకసారి చూసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నీ తల్లిదండ్రులు వస్తే ఎలా ఉంటుందో నీకు ఎంతో బాధ కలుగుతుందిగా. అలాగే దేవుడు నీ యొక్క క్రియల్ని, నీ యొక్క విధానాలకి ఆయన అసహించుకుంటున్నాడు అని అంటే అంతలాగా అసహించుకుంటున్నాడంటే ఉమ్మూయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎంత అసహించుకోవడం అంటే అది అంత అసహించుకోవడం అన్నమాట. అంత దారుణమైన స్థితిలో ఉన్నావా నువ్వు నేను అనేది ఒకసారి ఆలోచించు. ఈ భూమి విడిచిపెట్టక మునిపే నీవు దౌర్భాగ్యుడువని, దిక్కుమాలిన వాడువని, దరిద్రుడువని పొద్దుటేలాగా అంటున్నారేటి అని అనుకోకు. చూడండి, దౌర్భాగ్యుడువని, దిక్కుమాలిన వాడివని, దరిద్రుడివి, గుడ్డివాడివి, ఆత్మస్థితిలో గుడ్డితనంగా ఉన్నావు. తల్లిదండ్రుల విషయంలో గుడ్డితనంగా ఉన్నావు. మరి సంఘం విషయంలో గుడ్డితనంగా ఉన్నావు. మరి సావాసం విషయంలో గుడ్డితనంగా ఉన్నావా? లేకపోతే దిగంబరివిగా ఉన్నావు. ఇక చూడండి, దరిద్రుడిగా ఉన్నావని పదాలు వాడుతున్నాడు. అయితే దౌర్భాగ్యతత్వం ఏంటి? దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఏ విషయంలో దౌర్భాగ్యుడుగా ఉన్నావు? సంఘం విషయంలోనా, కుటుంబం విషయంలోనా, మానసికమైన విషయాల్లోనా, మరి భార్య భర్తల సంబంధమైన విషయాల్లోనా, మరి సంఘ సావాస విషయంలోనా, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వరము ఫలం విషయంలోనా, ఎందులో దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నీవు అనేది ప్రశ్నించుకో. రెండోది, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. ఈరోజు దేని విషయంలో దిక్కు లేకుండా ఉన్నావు, దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. ఏ విషయంలో అంటే దిక్కంటే ఏంటి? ఎవరు లేకపోతే దేవుడే దిక్కని లోకంలో సామెత. అయితే దేవుని మీద ఆధారపడలేని వాడు ప్రతి ఒక్కడు దిక్కుమాలిన వాడే. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోలేని ప్రతి ఒక్కడు దిక్కుమాలిన వాడే. ఈరోజు ఈ మాట నాతో చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకోలేని ప్రతి ఒక్కరూ దిక్కుమాలిన వారమే. వింటున్నారా? ఈరోజు మీరు
దేవుని మీద ఆధారపడి పని చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి అడగండి ప్రియులారా, మీ హృదయాలను అడగండి. మీరు ఎక్కడ దిక్కుమాలిన వారు అయిపోయారు? మీరు దిక్కుమాలిన వారా, దిక్కున్నవారా, దిక్కును పట్టుకున్నవారా, ధిక్కరించేవారా, లేకపోతే మరి దేవుని యొక్క ప్రేమను పట్టుకున్నవారా, దేవుడి యొక్క ఆధారాన్ని పట్టుకున్నవారా? ఒకసారి ఆలోచించండి. ఒక నడి సముద్రంలో ఏ ఆధారం లేకుండా వదిలేస్తే వాడిని ఏమంటారండి? దిక్కు లేనివాడు అని అంటారు. దిక్కు లేనివాడుగా అంటే ఎక్కడ ఏ పరిస్థితి కూడా ఆధారం ఉండదు, ఏం చెయ్యాలో తెలీదు. అవునంటారా కాదంటారా? అవునండి. మరి దేవుడు నీకు మంచి వాక్యాన్ని ఇచ్చాడు, ఎలా మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఎలా బ్రతకాలో ఇచ్చాడు, ఎలా జీవించాలో ఇచ్చాడు. అప్పుడు నీవు దాని మీద ఆధారపడకుండా నడుస్తే, నీకు అన్నీ తెచ్చి పెడితే అవన్నీ కూడా వాడుకోపోతే ఏమంటారు? అది దిక్కులేను. దిక్కుమాలిన బతుకు అంటారు. అవునంటారు కాదంటారా? అవునండి. అంటే ఉపయోగించుకోలేని బ్రతుకుని ఏమంటారండి? దిక్కులేని బ్రతుకు అంటారండి. అందరూ చెప్పాలి. మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా? దేవుని యొక్క వరాలను ఉపయోగించుకుంటున్నారా? దేవుని యొక్క ఫలాన్ని ఉపయోగించుకుంటున్నారా? దేవుడు ఇచ్చిన ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని నేను ఉపయోగించుకుంటున్నాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సరి అయిన విధానాల్లో ఉపయోగించుకుంటున్న వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఒక ఆహారం ఉంది, లేదా ఇంట్లో కిరాణా ఉంది. అది చక్కగా ఉపయోగించుకుంటే దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు అంటారు. లేదు అంటే సరిగ్గా అన్ని ఉన్నాయి కానీ తినడానికి ఏమీ లేవు, సరి అయిన విధానంలో తను ఉపయోగించుకోలేకపోయాడు అంటారు. అవునంటారా కాదంటారా? అవునండి. ఈరోజు అన్ని ఉన్నాయి కానీ నీలో బలం లేదు, అన్ని ఉన్నాయి నీలో శక్తి లేదు. ఈరోజు ఎలా ఉందంటే మరి 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 పాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పాలు తాగకపోతే ఏమవుతుంది? శక్తి రాదు. శక్తి రాదు. సరి అయిన ఆహార నియమాలను పాటించకపోతే ఏమవుతుంది? లోపల అన్ని లోపాలే ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఈ లోపం ఆ లోపం అని చెప్పేసి డాక్టర్లు రాస్తారు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నీకు అన్ని పెట్టాను కానీ నీకు ఈ లోపం కనబడుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందండి. అర్థమైన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ చూడండి, మరి గుడ్డివాడు అని అంటున్నాడు, దిగంబరి అంటున్నాడు. తర్వాత దిగంబరి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుని యొక్క విధానాలని ధరించుకోకపోవడమే దిగంబరతత్వం. దేవుని విధానాలు, దేవుని పద్ధతుల్ని మనము ధరించుకోకపోవడమే దిగంబరతత్వం. ఈ రోజు ఉదయాన్నే ఈ మాట అడుగుతున్నాను, నీవు దిగంబరుడుగా ఈ లోకానికి వెళ్తున్నావా, లేదా దేవుని యొక్క ప్రేమను ధరించుకుని వెళ్తున్నావా? ఆలోచించు. ఈ రోజు నువ్వు దేవుని ప్రేమను ధరించుకు వెళ్తే అనేక మంది నీ దగ్గరికి వస్తారు, వారిని నీవు ఆదరిస్తావు, వారికి దేవుని ప్రేమను నువ్వు చూపిస్తావు. ఇలా చూడండి, ఇంకొక మాట, నేను ధనవంతుడినని ధనం వృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదవని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకోకయ్యా. నీవు ధనవృద్ధి చేసుకునేలా 18వ వచనం, అగ్నిలో పుటము వేయబడి బంగారాన్ని దినమెల్లా సిగ్గు కనపరచుకుండేలా కనపడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగుతున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా దగ్గర కొనుమని ఏమంటున్నాడు? నా దగ్గర నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుండి నువ్వు స్వీకరించాలి. అప్పుడు నీవు ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు. దేవుని వద్ద నుండి నువ్వు స్వీకరించడం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న
జీవాన్ని నీలోకి రప్పించుకోవాలి. లేకపోతే నీకు ఎన్ని ఉన్నా అది వ్యర్థమైపోతది. ఈ లోకంలో ఎన్ని ఉన్నా వ్యర్థమైపోతది. దేవుని యొక్క జీవాన్ని నీలో కనపరుచుకోకపోతే, నీలో పెట్టుకోకపోతే నీకు విలువ ఉండదు అని అంటున్నాడు. ఈ లోకంలో నీకు విలువ ఉన్నా నా దృష్టిలో విలువ ఉండదు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్దకు దగ్గర నిలబడి తట్టుతున్నాను అంటున్నాడు. ఆయన తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు అంటే నీ దగ్గరకు రావడానికి, నీతో ఉండడానికి. ఆయన నీ దగ్గరకు వస్తాడట, నీతో భోజనం చేస్తాడట. ఆయన జయించే వాడినితో ఆయన మరి తన తండ్రితో కూడా ఆయన సింహాసనం ఆయన కూర్చుండి ఉన్న ప్రకారము జయించే వానికి కూడా సింహాసనం మీద కూర్చొనిస్తాడట. సంఘంతో ఆత్మ చెప్పు మాటలు వినుగాక. రోజు ఆయనతో నువ్వు కూర్చోవాలనుకుంటున్నావా? ఆయనతో నువ్వు జీవించాలనుకుంటున్నావా? ఆయన యొక్క ప్రేమను నీవు కనపరుచుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రియులరా, ఈ భూమి మీద ఉండగానే నీ క్రియలు మార్చుకోవాలి. ఈరోజు నీ యొక్క పద్ధతులు, నీ విధానాలు, నీ హ్యాబిట్స్ అంటారు. హ్యాబిట్స్ అంటే అలవాట్లండి. ఈ అలవాట్లన్నీ మార్చుకుందాం అయ్యా. సంఘంలో సమాజంలో కొన్ని అలవాట్లు మనకు ఉన్నాయి. అవునంటారు కాదంటారా? అవునండి. ఆ చెడ్డ అలవాట్లని ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైన అలవాట్లు, దేవునికి అడ్డొచ్చే అలవాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సేవకులతో సహా చెప్తున్నాను. కొన్ని అలవాట్ల వల్ల నీవు ఆటంకంగా ఉన్నావేమో దేవుని రాజ్యానికి. ఒకసారి ఆలోచించు. ఈ అలవాటు వల్ల దేవుని సువార్త నేను ఆటంకంగా ఉన్నానేమో, ఈ చెడ్డ అలవాటు వల్ల, ఈ దిక్కుమాలిన అలవాటు వల్ల, ఈ యొక్క దౌర్భాగ్య అలవాట్ల వల్ల నేను దేవునికి దూరం అవుతున్నానేమో, ఈ గుడ్డితనం వల్ల. కొంతమంది ఎంత చెప్పినా అలాంటి పాపాలే చేస్తారు, అలాంటి విధానాల్లోనే ఉంటారు. దాన్ని అంటారు గుడ్డితనం అంటారు అన్నమాట. ఈ గుడ్డితనం పోవాలి అంటే ఆ యొక్క వాక్యాన్ని నీవు తీసుకున్నట్లయితే, ఆ వెలుగు ప్రతి చోట ప్రభావితంగా అవుతే, దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడితే ఆ గుడ్డితనం పోతుందండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దావీదుకి గుడ్డితనం వచ్చిందా రాలేదా? వచ్చిందండి. యోసేపుకి గుడ్డితనం వచ్చిందా అంటే, యోసేపుకి గుడ్డితనం వచ్చినా కూడా ఆ వెలుగుని దేవుడు అతని హృదయంలో పెట్టడం వల్ల తను నడవగలిగాడు. గుడ్డితనమైన లోకం చీకటైపోయింది, కానీ తను గుడ్డివాడుగా లేడు. కానీ దేవుని యొక్క వెలుగు తన హృదయంలో పనిచేయడం వల్ల తాను గుడ్డివాడుగా లేడు. ఈ లోకం చీకటయింది. గమనించాలి, ఈ లోకం చీకటవ్వాలి, లేదా నువ్వన్నా గుడ్డివాడుగా ఉండాలి. రెండు రకాలుగా ఆత్మీయ జీవితాలు ఉంటాయి. లోకం చీకటిగా ఉన్నా నువ్వు నడవలేవు, నువ్వు గుడ్డివాడుగా ఉన్నా నువ్వు నడవలేవు. అయితే నీకు వెలుగుగా ఉన్నప్పుడు దేవుడు, నీవు గుడ్డివాడిగా ఉన్నా కూడా నువ్వు చూడగలవు. ఈ లోకము చీకటిగా ఉన్నా కూడా నీవు ఆ చీకటిలో ప్రయాణం చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ లోకం కూడా చీకటిగా ఉంది, మనం కూడా గుడ్డివారిగా ఉన్నాం. ఒక్కొక్క సమయాల్లో మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రతి విషయంలోనూ మనతో ఉండి నడిపిస్తాడట. మరి ఈ రోజు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? ఈ రోజు నేను మార్చుకోవాలి, నా అలవాట్ల వల్ల నేను ఆటంకంగా ఉంటున్నాను అనేది ఇది నువ్వు ప్రశ్నించుకోగలిగితే నీ జీవితం నిజంగా చెప్తున్నాను ప్రియులారా, చక్కగా మారిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు మరి దరిద్రులుగా ప్రవర్తించే, అన్నీ ఉండి దారిద్ర్యంలోకి వెళ్ళిపోయిన భక్తులు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? ఇగో యోనాకి చెప్తుంటే దేవుడు వినలే. దేవుని యొక్క వెలుగు వస్తుంటే వినలే. ఇదిగో మరి ఇశ్రాయేల్ ప్రజలు వినలే. అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు అన్నీ ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని చక్కగా మరి కొన్ని సంవత్సరాల పాటు పోషించాడు. మరి పోషించలేదా? ఎన్ని సంవత్సరాలు పోషించాడు ప్రియులారా? మీకు బాగా తెలుసుగా. ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుగా పోషించాడు నాకు చెప్పాలి. 40 సంవత్సరాలండి ఇంచుమించుగా. అవునా కాదా? ఒక రకంగా చెప్పాల్సి వస్తే అంతకన్నా ఎక్కువే పోషించాడు. బైబిల్ ప్రకారంగా చూస్తే మనకి కనిపించేదైతే 40 సంవత్సరాలు అయినా అంతకన్నా ఎక్కువగానే
పోషించుకుంటూ వచ్చాడు దేవుడు. ప్రియులారా, మరి కాలు కిందకు పెట్టనట్టుగా మరి ఆ యొక్క బట్టలు కూడా ఉతుక్కోకుండా, తలకి కూడా నూనె పెట్టకుండా అంతలాగా చూసుకుంటూ వచ్చాడు అంటే, మరి దాన్ని గమనించుకోకపోతే ఏమంటారు దాన్ని? గమనించుకుని బ్రతకకపోతే, గమ్యానికి చేరుకోకపోతే దాన్ని దారిద్ర్యం అంటారు. దాన్ని గుడ్డితనమే అంటారు. కాబట్టి మనకి ఉన్న గుడ్డితనాన్ని దేవుడు తొలగించును గాక. ప్రభువు ఆయన రాజ్యాన్ని సిద్ధపరచును గాక. మరి త్వరలో మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఇశ్రాయేలును ఇప్పుడు చూసినట్లయితే మరి ఆ యెరూషలేమును అన్ని కట్టడానికి అన్ని సిద్ధాలు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అది మరి భౌగోళికంగా వాళ్ళు చేతితో కట్టే కట్టడాలు, అయితే హృదయాలని కట్టే కట్టడాలు మొదలైనవి ఆయన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన బలియాగం ద్వారా 2000 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క శక్తితో కమ్ముకుంటూ మన జీవితాలని మరి మార్చుకుంటూ వస్తున్నాడు. అటువంటి దేవునికి మనం లోబడదాం, మరి మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ చెప్పిన మాటలు కొద్దివే కానీ ఈ హృదయాలను మీరు ఈ ఉదయకాలం దేవుడికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు మరి మనల్ని మారుస్తాడు. మరి మన మధ్య లావణ్యం ఉంది, చెల్లమ్మ ప్రార్థన చేస్తారు. మరి మనందరం కూడా ఏకీభవిద్దాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. వందనాలు ప్రభువా, స్తోత్రం. మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శక్తి కలిగిన దేవుడు ప్రభా, ఏడంచుల ప్రభా, ఖడ్గము కలిగిన దేవుడు ప్రభా, వాడిగల తండ్రి ఖడ్గము కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆది సంభూతుడానికి వందనాలు ప్రభా. అయా సర్వశక్తివంతుడైంది మనుషుల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ప్రభా తండ్రి నాయన సరిచేయటం ప్రభా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అయా లౌదోకియ సంఘంతో మాట్లాడిన దేవుడు ప్రభా, నిలువెచ్చని స్థితి మాలో ఉంటే తీసివేయండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయా పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించండి దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సమస్త అలంకారాలు మాకు ఇస్తానని సర్వించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయా కొనుక్కొనుటకు నేర్చుకోమంటున్నావు ప్రభా, నీ యొద్ద ప్రభా తండ్రి రక్షణ ఉచితంగా ఇచ్చావు ప్రభా తండ్రి నాయన. అయా ఆ రక్షణను మేము కొనసాగించడానికి సహాయం చేయండి. మా పనులు, మా యొక్క దినచర్య మేము చేయడానికి ప్రభా ఏది కూడా ప్రభా వదిలిపెట్టకుండా ప్రభా ఆత్మానుసారంగా మేము చేపట్టడానికి సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీకు ఏ స్తుతులు, వందనాలు. అయా శాశ్వత కాలం, అయా శాశ్వతమైన రాజ్యంలోకి ప్రభా తండ్రి నాయన మా హృదయాలు తెరవడానికి ప్రభా నువ్వు తట్టుచున్నా. అవును ప్రభా తండ్రి నాయన, నువ్వు తట్టినప్పుడు తీసినప్పుడు ప్రభా మాతో ఉంటానన్నా ప్రభా. అయా తండ్రి పక్కన నువ్వు కూర్చుని మమ్మల్ని కూర్చోబెడతానని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీ పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకునే స్థితిని మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వినగలిగే మనస్సు, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు అయా తండ్రి నాయన మా జీవితాల్లో మేము అనుసరించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయా విధేయత కలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయా నీ చేత మేము ఉమ్మి వేయించుకునే వారంగా అయితే మాత్రం ఉండడానికి వీల్లేదు ప్రభా తండ్రి నాయన. నీ చేత మేము అసహించుకునే వారంగా మేము ఉండడానికి సహాయం నువ్వు తీసిపోయింది ప్రభా. అసహించుకునే వారంగా మేము ఉండకూడదు ప్రభా తండ్రి నాయన. నీ ప్రేమ మేము చూడగలిగే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. మాకు ఏమి కొదువు లేకుండా అయా మమ్మల్ని నడిపించున్న దేవుడు ప్రభా తండ్రి. మాలో సంపూర్ణమైన జీవమితుడు ప్రభా. ఈ జీవాన్ని ప్రభా తండ్రి నాయన నీ కోసము మేము వెచ్చించగలగడానికి కృప చూపించండి దేవానికి వందనాలు. మమ్మల్ని నడిపించండి తండ్రి, మాలో అవిధేయత తీసివేయండి ప్రభా తండ్రి. వినే మనస్సు మాకు దయచేయండి తండ్రి. నీ మాటలకు లోబడే జీవితం మాకు దయచేయండి ప్రభా. అయా మా హృదయాలు ఎంత మాత్రము ప్రభా తండ్రి నీకు సమీపంగానే ఉండాలి ప్రభా తండ్రి. దూరంగా ఉండడానికి వీల్లేదు ప్రభా. నీ మనసు తెలిసి ప్రభా అయా నాయన నీ గృహంలో తండ్రి నాయన మేము ప్రభా తండ్రి జీవించడానికి సహాయం చేయమని, శాశ్వతమైన జీవాన్ని మేము పొందుకునే వారంగా అయా నీ రాకటి సమయంలో ప్రభా మేము ప్రవశపడి సహనంతో ఉన్న వారికే అయా జయించిన వారికే జీవకీర్తం ఇస్తానన్నప్పుడు ప్రభా మాకు ఇచ్చే దేవుడు మీరు మాకు ఉండగా మాకు దిగులు లేదు, భయం లేదు ప్రభా.
తండ్రి మమ్మల్ని నడిపించమని రైట్. ప్రైజ్ లార్డ్. హలో, హలో. అయ్యగారు వింటున్నారా? వినపడుతుందండి, వినపడుతుంది. ప్రార్థన చేయండి. రైట్. మా పరిశుద్ధుడ దేవా తండ్రి, ఇదిగో నాయన మరి లౌదికీయ సంఘానికి నువ్వు చెప్పిన మాటలు మాకు కూడా చెప్పినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మా కొరకే రాయబడింది కాబట్టి ప్రభువా, నీవు నీ ప్రజలకు నువ్వు చెప్తున్న మాటలు నాయనా మేము దౌర్భాగ్యులుగా మారకుండానట్లుగా, దిక్కుమాలుగా వారిగా అవ్వకున్నట్లుగా, దరిద్రులుగా అవ్వకున్నట్లుగా, గుడ్డివారిగా అవ్వకున్నట్లుగా, దిగంబరులుగా అవ్వకున్నట్లుగా అయ్యా మేము నీ వద్దకు వచ్చి దేవా తండ్రి మరి నీ కాటుకును దేవా తండ్రి, కళ్ళకు కాటుకును దేవా తండ్రి నీ దగ్గర కొనుక్కోవడానికి, నీ దగ్గర మా దృష్టి నిలపడానికి, మరి మంచిగా ఈ సమాజాన్ని చూడడానికి అయా తండ్రి ప్రభువా, మా పొరుగు వాడిని దేవా నీ కళ్ళతో చూడడానికి దేవా తండ్రి మాకు నీ ప్రేమను ఇచ్చి నడిపించడానికి నీ కృప మాకు ఇవ్వండి. ఆసక్తి కలిగి దేవా తండ్రి ప్రభువా మారు మనసు పొందడానికి నీ శక్తిని దయచేయండి ప్రభువా. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. చల్లగానైనను వెచ్చగానైనను వండుకున్నట్లుగా మా జీవితాలని బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలోనూ కూడా మా ప్రియులందరికీ కూడా నీ యొక్క సన్నిధిలో దేవా మోకరించిన వారికి, దుఃఖిస్తున్న వారికి సమాధానము కలుగునుగాక. సహాయం చేయండి, నడిపించండి. ఈ యేసు నామములో ప్రతి ఒక్క చీకటి శక్తులు కూడా దేవా తండ్రి ప్రభువా మరి ప్రారదొల్లును గాక. దేవా తండ్రి ప్రభువా మరి నీ మాటలు ప్రకారంగా నడుచుకోకుండా నీ హృదయాన్ని దేవా తండ్రి ప్రభువా లక్ష్యం చేయకుండా ఉన్న ప్రతి ఒక్కరిని, నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దయచేసి క్షమించమని అడుగుతున్నాం ప్రభువా. మోడిపోయిన దేవా వారి జీవితాల్ని దేవా తండ్రి మీరు దేవా కనికరించమని, సహాయం చేయమని, ప్రతి సమస్యల నుండి ప్రభువా వీరిని విడిపించి నీ యొక్క నిత్యరాజ్యం కొరకు వాడుకోమని, మరి సంఘాలను నడిపిస్తున్న దేవా తండ్రి సేవకులు ఉన్నారు, వారిని గుర్తు చేసుకోండి దేవా తండ్రి ప్రభువా. మరి దిక్కులేని వారు ఉన్నారు ప్రభువా. అయా తండ్రి అనాథులు ఉన్నారు దేవా తండ్రి. మా దేశంలో దేవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి దేవా తండ్రి ప్రభువా. రాజకీయ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి దేవా తండ్రి. అనేక మందిని లాగి కొడుతున్నారు ప్రభువా. దేవా క్రైస్తవుల్ని దేవా తండ్రి ప్రభువా మరి కుటుంబాల్లోకి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే దేవా మరి కొన్ని ప్రాంతాల్లో లోపలికి చొరబడి మరి చంపుతున్నారు ప్రభువా. కానీ మాకు మాత్రం దేవా ఏమి పట్టనట్టుగా ఉండే కొంతమంది క్రైస్తవ గుంపులు ఉన్నాయి ప్రభువా. వారిని కనికరించండి. ప్రతి ఒక్కరూ కూడా భార హృదయంతో ప్రార్థన చేయగలిగే మనసులు వారికి దయచేయండి. నీ ప్రేమను కొమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అయా తండ్రి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోండి. ఈ ఉదయ కాలంలో ప్రభువా ఈ మొరపెట్టడానికి దేవా ఈ యొక్క సార్వత్రిక సంఘముగా దేవా తండ్రి వీరు ఏర్పాటయ్యి మరి అందరూ కూడా మొరపెడుతుండగా ఈ వీరి యొక్క బలహీనతలను కూడా గుర్తు చేసుకుని బలపరిచి దేవా సరిచేసి నేను నిత్యరాజ్యం కొరకు భూదిగంతం వరకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. కొత్తగా దేవా తండ్రి ఎవరైనా ఇందులో ఉంటే వారి కుటుంబాలను కూడా మీరు దర్శించండి. అయా తండ్రి నువ్వు ప్రేమించేవాడు, ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రతి ఒక్కరిని కూడా సరిచేసి నీ సన్నిధికి దేవా తీసుకురావాలని నీతో
ఉండాలనే ఆశపడుతున్న దేవుడు. ఎంత మంచి దేవుడు ప్రభువా. మీరే మహిమ ఘనత పొందుకోవాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ దేవా మీరే మహిమ ఘనత పొందుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము మనందరికీ కూడా తోడుగా నీడగా ఉండి లౌదికీయ సంఘానికి చెప్పిన ప్రతి మాట కూడా మనం కూడా హెచ్చరికగా తీసుకుని దాని ప్రకారం నడుచుకుని ప్రభుకి మహిమకరంగా జీవించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.